సైనికులు ఇంక మేము ప్రహ్లాదుని ఏమీ చేయలేమని చెప్పి హిరణ్యకశ్యపుడి దగ్గరికి పట్టుకుని వస్తారు. అప్పుడు కోపం వచ్చిన హిరణ్యకశ్యపుడు తన చెల్లైన హోలికను పిలిపిస్తారు. అప్పుడు హోలిక వచ్చి ప్రహ్లాదుని పట్టుకొని అగ్నిలో వెళ్ళి కూర్చుంటుంది. హోలిక ఆ మంటల్లోనే కాలిపోతుంది. కానీ ప్రహ్లాదుడికి మాత్రం ఏమీ అవ్వదు. తను మంటల నుంచి బయటకు వచ్చి చిరునవ్వుతో హరి అని అంటాడు. అప్పుడు హిరణ్యకశ్యపుడు కోపంతో ప్రహ్లాదుని నువ్వు హరి హరి అని స్మరిస్తావు కదా, ఎక్కడున్నాడు నీ హరి అని అంటారు. అప్పుడు ప్రహ్లాదుడు మీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, ఈ లోకమంతా ఉన్నాడు అని చెప్తాడు. అప్పుడు హిరణ్యకశ్యపుడు తన చెయ్యిని ఒక స్తంభాన్ని చూపించి ఇందులో ఉన్నాడా అని అడుగుతాడు. అలాగే తన గదతో ఆ స్తంభాన్ని బద్దలగొడతాడు. అప్పుడే శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారంలో వస్తాడు. అలాగే హిరణ్యకశ్యపుని పట్టుకుని వెళ్ళి ద్వారం మీద కూర్చుని తన తొడల మీద హిరణ్యకశ్యపుని పడుకుని పెట్టాడు. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు ఇది తెల్లారి కాదు, సాయంత్రం కాదు, ఇంటి లోపల కాదు, ఇంటి బయట కాదు, నా గోరులు ఆయుధం కాదు అని చెప్పి తన నాభిని చీల్చి చంపేస్తాడు.